మీలో ఉన్న డిఫరెంట్ టాలెంట్ కి వేదిక జోర్దార్ టాలెంట్ షో. ఫోక్ సాంగ్స్, సినిమా సాంగ్స్, మిమిక్రీ, మ్యాజిక్, ఈలపాట, రివర్స్ పాట, ఫ్లూట్, ఇలా మీలో ఉన్న డిఫరెంట్ టాలెంట్ కి మా జోర్దార్ టాలెంట్ షో వేదిక. కోవా గోరింకతో ఆడిందిలే బొమ్మలాట, నిండు నా గుండెలో మ్రోగిందిలే వీణ పాట. ఆడుకోవాలి నువ్వలాగా, పాడుకుంటాను నీ జంట గోరింక. నువ్వు నేను కలుసుంటేనే నాకెంతో ఇష్టం, నువ్వు నేను మనమైతేనే ఇంకెంతో ఇష్టం. నువ్వు నన్ను ప్రేమించావని నేను నిన్ను ప్రేమించానని తెలిసాక, నువ్వక్కడుండి నేనిక్కడుంటే, నువ్వక్కడుండి నేనిక్కడుంటే ఎంతో కష్టం. నువ్వు చూడు చూడకపో, నువ్వు చూడు చూడకపో, నే చూస్తూనే ఉంటా. మాట్లాడు ఆడకపో, మాట్లాడుతూనే ఉంటా. ప్రేమించు మించకపో, ప్రేమిస్తూనే ఉంటా. నా ప్రాణం నా ధ్యానం నువ్వేలిమ్మంట. నువ్వు చూడు చూడకపో, నీ చూస్తూనే ఉంటా. మాట్లాడు ఆడకపో, మాట్లాడుతూనే ఉంటా. కుప్పెడు గుండెను తడితే తాను చప్పుడు పేరు సంగీతం, కొప్పున మల్లెలు పెడితే అది చప్పున రమ్మని సంకేతం. అదిరి పడిన పెదవికి ఏంటి అర్థం, అడుగుతుంది ఎదురు చూసి అదర కాగితం. నీ మధుర సంతకం అదర కాగితం, మధుర సంతకం. గుప్పెడు గుండెను తడితే దాని చప్పుడు పేరు సంగీతం, కొప్పున మల్లెలు పెడితే అది చప్పున రమ్మని సంకేతం. అదిరి పాడిన పెదవికేంటి అర్థం, అడుగుతోంది ఎదురు చూసి అదర కాగితం. నీ మధుర సంతకం. ఏదో ఒక రాగం పిలిచింది వేళ, ఎదలో నిదురించి గతమంతా కదిలేలా. ఏదో ఒక రాగం పిలిచింది వేళ, ఎదలో నిదురించి గతమంతా కదిలేలా. ఆ చూపుల దారులలో చిరుతీపం పిలికేలా, ఆ ఊపిరి ఊళ్ళలో అనురాగం పలికేలా. జ్ఞాపకాలమై మరుపు, జ్ఞాపకాలు మేల్కొలుపు, జ్ఞాపకాల నిట్టూర్పు, జ్ఞాపకాల ఓదార్పు. ఏదో ఒక రాగం పిలిచింది వేళ. మా పిల్లకున్న మామిడి తోటల్లో మా పాటేల మందాలు రాయి నువ్వు పావల్ల. గుణగున్న మా పిల్లకున్న మామిడి తోటల్లో మా పాటేల మందాలు రాయి నువ్వు బావల్ల. బావల్ల నా బావల్ల, నా ముత్తు ముత్తుల బావల్ల, నా ముత్తుల బావల్ల. వెండి గచ్చల బావల్ల, నా పైడి గచ్చల బావల్ల, నా ముత్తు ముత్తుల బావల్ల బావల్ల, నా ముత్తు ముత్తుల బావల్ల.
మీలో ఉన్న డిఫరెంట్ టాలెంట్ కి వేదిక జోర్దార్ టాలెంట్ షో. ఫోక్ సాంగ్స్, సినిమా సాంగ్స్, మిమిక్రీ, మ్యాజిక్, ఈలపాట, రివర్స్ పాట, ఫ్లూట్, ఇలా మీలో ఉన్న డిఫరెంట్ టాలెంట్ కి మా జోర్దార్ టాలెంట్ షో వేదిక. ఇదే మనం ఈరోజు జోర్దార్ టాలెంట్ షోలో ఇంటర్వ్యూ చేసే కళాకారుని ఇల్లు పర్లపల్లి రవీందర్, గ్రామం వెంకట్రావుపల్లి, మండలం బోయిన్పల్లి, రాజన్న సిరిసిల్ల జిల్లా. మరి అన్నలు కలిసి అన్న కళా ప్రస్థానాన్ని తెలుసుకుందాం. అన్న రవణ అనగనగా ఒక నిండు చందమామ తన పీత కలువతో చిలిమి చేసినమ్మ, అంతలోన తెలవారిపోయెనమ్మా. రవణ పచ్చని చెంట తీసిన పాపమే వారిది, కళాకారుడు పాటలో లీనమైపోయాడు. కథ మొదలవగానే కాలం తూసింది. అన్న నమస్తే. నమస్తే. నమస్తే అన్న, ఏంది ఇట్లా సడన్ సర్ప్రైజ్? ఇతనే మన ఈనాటి జోర్దార్ టాలెంట్ షోలో ఇంటర్వ్యూ ఇచ్చేందుకు. అన్న రవణ నమస్తే. నీ పాట 4 గోడల మధ్య ఇంటి లోపల పాడుకునే పాట కాదు. ఈ పాటను మన యూట్యూబ్ ఛానల్ జోర్దార్ టాలెంట్ షో ద్వారా ప్రపంచానికి పరిచయం చేద్దామని చెప్పేసి ఈరోజు నిన్ను వెతుక్కుంటూ నీ దగ్గరికి వచ్చిన అన్న. ఈ పాట 4 గోడల మధ్యలో కాదు. అన్న ఎంత గొప్ప కళాకారుడు అంటే మీరు చూస్తారు అన్నను. అన్న టాలెంట్ అసలు డిఫరెంట్. మనం ఎప్పటి నుంచో చెప్తున్నాం మన జోర్దార్ టాలెంట్ షో డిఫరెంట్ టాలెంట్లను పట్టుకొస్తామని. ఈ అన్న టాలెంట్ మీరు చూస్తారు. అన్న టాలెంట్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ అమూల్యమైన కామెంట్ చేసి అన్నను ఎంకరేజ్ చేయండి. అన్న మరి మొదలు పెడదామా? మన వ్యూయర్స్ కోసం, మన సబ్స్క్రైబర్స్ కోసం, మన ఫాలోవర్స్ కోసం ఈనాటి ఈ పర్లపల్లి రవీందర్ అన్న కళా ప్రస్థానాన్ని మొదలు పెడదామా? ఓకే అన్న, దా. హాయ్, హలో, అందరికీ నమస్తే. మన జోర్దార్ టాలెంట్ షోకి స్వాగతం, సుస్వాగతం. నేను మీకు ఎప్పటి నుంచో చెప్తూనే ఉన్నాను, మన జోర్దార్ టాలెంట్ షోలో డిఫరెంట్ టాలెంట్ ఉన్న వాళ్ళను మన జోర్దార్ టాలెంట్ షో ద్వారా ఇంటర్వ్యూ ద్వారా మీ ముందుకు తీసుకొస్తానని. అందులో భాగంగా ఈరోజు వెంకట్రావుపల్లి, బోయిన్పల్లి మండలం, రాజన్న సిరిసిల్ల జిల్లాలో పర్లపల్లి రవీందర్ అన్న ఇంటర్వ్యూ తీసుకునే అవకాశం నాకు కలిగింది. అన్నకు నాకు దాదాపు ఒక 30 సంవత్సరాల పైనే అనుబంధం ఉంది. మేమిద్దరము చిన్ననాటి నుంచే మిత్రులం. అన్న ఒక మంచి కళాకారుడు. మరి అన్న యొక్క కళా ప్రస్థానాన్ని తెలుసుకునే ముందు అన్న ఫ్యామిలీని పరిచయం చేసుకుందాం. అన్న నమస్తే. అన్న ఒక్కసారి నీ కుటుంబ సభ్యులు, ఎంతమంది పిల్లలు, మీ జీవన విధానం, వృత్తిరీత్యా ఏం చేస్తుంటావు ఒకసారి మన వ్యూయర్స్కి, మన ప్రేక్షకులకి, మన సబ్స్క్రైబర్స్కి తెలియజేయండి. అందరికీ నమస్కారం అండి. నా పేరు పర్లపల్లి రవి, మాది వెంకట్రావుపల్లి, బోయినపల్లి మండలం, రాజన్న సిరిసిల్ల జిల్లా. నాకు 3 కూతుళ్ళు, ఒక పాపకు పెళ్లి చేసిన. కాకపోతే ఎందుకంటే పని చేసుకుంటేనే బతికేటువంటి పరిస్థితి. గత 30 సంవత్సరాల నుంచి అన్నగారు నాకు మంచి మిత్రులు, చాలా మంచి స్నేహితుడు.
గత 10 సంవత్సరాల నుంచి నా వెంటబడుతూ ఇది చేద్దాము, నా టాలెంట్ని చూసి నేను అప్పుడప్పుడు నేను డ్యూయల్ సాంగ్స్ అంటే మేల్ ఫీమేల్ సాంగ్స్ పాడతాను కాబట్టి అన్న ఇలా చేద్దామని చెప్పి ఎన్నోసార్లు అన్నారు. కానీ అసలు అన్నకి నేనే నాకు ఉన్నటువంటి ఆర్థిక ఇబ్బందుల వల్ల కొన్ని పరిస్థితుల వల్ల నాకు వీలు కాక అన్నని నేను సంప్రదించలేకపోయాను. చాలాసార్లు అడిగారు, కానీ నాకు ఎప్పుడు చాలా బాధ అనిపిస్తుంది. చాలాసార్లు వచ్చారు. కాబట్టి ఇప్పుడు ఈ జోర్దార్ టాలెంట్ ద్వారా నా కళా ప్రతిభను ముందుకు తీసుకొస్తున్నందుకు ముందుగా అన్నగారికి మనస్ఫూర్తిగా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అన్న మీ కళాభివందనాలు. అన్న మీ కళాకారులు ఉంటేనే మన ఛానళ్ళకి ఎపిసోడ్లు. కళాకారులు లేరు అనుకున్నా ఏం చేయాలి, నాది నేను మిమిక్రీ చేసి అప్లోడ్ చేసుకోవాలి. కానీ నిజంగా మీకు మరి ఒకసారి చాలా 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 నేను కృతజ్ఞుని. ఎందుకంటే ఎన్నోసార్లు చెప్పినప్పటికీ పట్టించుకోలేకపోయాను. నాకు ఇప్పుడు నేను ఫీల్ అవుతున్నాను. కాకపోతే ఇలాంటి మిత్రులు దొరకడం చాలా అరుదు ఈ రోజుల్లో. దానికి చాలా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. ఓకే అన్న, ముందుగా ఫస్ట్ ఒక పాట పాడదాం. ఓకే, మన జీవిత విశేషాలని, నీ కష్ట సుఖాలని అన్నిటి కూడా మాటల ద్వారా షేర్ చేసుకుంటూ ముందుగా ఒక పాట ద్వారా మన ప్రేక్షకుల్ని, మన వ్యూయర్స్ని అలరింపజేద్దాం. ఏ పాటతోని మన జోర్దార్ టాలెంట్ షో ప్రేక్షకులకి, వ్యూయర్స్కి, సబ్స్క్రైబర్స్కి మీరు ఒక మేల్ ఫీమేల్ సింగర్ అన్న మామూలు కాదు, మేల్లో పాడతాడు, ఫీమేల్లో పాడతాడు, ఇంకా మీరు చూస్తారు కదా అన్న. ఫస్ట్ ఏ పాట ఎంచుకుంటారు, మేలా ఫీమేలా? మేల్ ఫీమేల్. ఓకే అన్న. అసలు వాస్తవంగా ఏంటంటే నేను మేల్ ఫీమేల్ సాంగ్ని త్రిశూలం సినిమాలోని రాయిని ఆడది చేసిన రాముడి అనే పాటని నేను ప్రేక్షకుల మధ్యకి అప్పుడప్పుడు స్టేజ్ ప్రోగ్రామ్ చేశాను. ఆ పాట పాడాను. దానితోనే నేను ముందుకు వచ్చాను వాస్తవంగా. దాని తర్వాత కొన్ని ప్రిపేర్ చేసుకున్నాను. ముందుగా అదే పాటని పాడాలనుకుంటున్నాను. ఓకే అన్న, తప్పకుండా. రాయిని ఆడది చేసిన రాముడివా, గంగను తలపై మోసే శివుడివా, రాయిని ఆడది చేసిన రాముడివా, గంగను తలపై మోసే శివుడివా, ఏమనుకోను నిన్నేమనుకోను, ఏమనుకోను నిన్నేమనుకోను. నువ్వు రాయివి కావు, గంగవు కావు, నే రాముడు శివుడు కానే కాదు. నువ్వు రాయివి కావు, గంగవు కావు, నే రాముడు శివుడు కానే కాను. తోడనుకో నీ వాడనుకో, తోడనుకో నీ వాడనుకో. నేనేంటి నాకింతటి విలువేంటి, నీ అంతటి మనిషితోటి పెళ్ళేంటి. నీకేంటి నువ్వు చేసిన తప్పేంటి, ముళ్ళు నొదిలి అరిటాకుకు శిక్షేంటి. తప్పు నాది కాదంటే లోకమొప్పుతుందా, నిప్పు లాంటి సీతకైన తప్పు చెప్పకుందా. అది కథే కదా, మన కథ నిజం కాదా, అది కథే కదా, మన కథ నిజం కాదా. రాయిని ఆడది చేసిన రాముడివా, గంగను తలపై మోసే శివుడివా, ఏమనుకోను నిన్నేమనుకోను. తోడనుకో నీ వాడనుకో. అన్న సూపర్ అన్న, ఎక్సలెంట్. అన్నకు ఈ కళ ఉంది, నేను మిమిక్రీ చేస్తా. అన్న సాంగ్స్ని ఇమిటేషన్, మేల్ ఫీమేల్ వాయిస్లో సాంగ్స్ పాడతాడు. మేమిద్దరం కలిసి ప్రోగ్రాంలు చేసినాం. అలా ప్రోగ్రామ్ చేసినాం కాబట్టి స్కూల్ డేలు, కాలేజ్ డేలు, అన్నను చాలాసార్లు మన జోర్దార్ టాలెంట్ షో స్టార్ట్ చేసిన తర్వాత అన్న నీ ఇంటర్వ్యూ కావాలంటే అన్నకున్న ఆర్థిక ఇబ్బందుల వల్ల, ఫైనాన్స్ ప్రాబ్లం వల్ల, ఫ్యామిలీ స్ట్రగుల్స్ వల్ల అన్న నాకు ఇంటర్వ్యూ ఇవ్వడానికి సమయం కుదరలే. అయినా ఈరోజు కూడా అన్నకున్న పరిస్థితిలో అసలు ఇక్కడ వచ్చి కూర్చోవడానికి కూడా పాపం ఇబ్బంది ఉంది అన్నకు. అయినా కూడా తప్పదన్న నేను విడిచిపెట్టా అని చెప్పేసి ఈరోజు అన్నను పట్టుకొచ్చి, ఎందుకంటే ఇంత కళ ఉన్న అన్న 4 గోడల మధ్య ఒక ఛాయ్ తాగే దగ్గర, ఎక్కడో 4 ఫ్రెండ్స్ కూర్చున్న దగ్గర, ఊరు మధ్యలో ఈ కళ బందీ కావద్దు. ఏ కళ లేనోడు కళల మీద రాజ్యం వెళ్తుండు, నిజమైన కళాకారుడు కనుమరుగైపోతుండు. ఇలాంటి వాళ్ళను వెలుగులోకి తీసుకురావాలని చెప్పేసి
మన జోర్దార్ టాలెంట్ షో ప్రయత్నం చేస్తుంది. అందులో భాగంగానే ఈరోజు పర్లపల్లి రవీందర్ అన్న ప్రోగ్రాం తీసుకున్నా. అన్న పిల్లల్ని పెద్ద పాపను ఎంత చదివించినావు? పెద్ద ఆమె డిగ్రీ అయిపోయింది. డిగ్రీ. రెండో ఆమె డిగ్రీ అయిపోయింది. ఇప్పుడు చిన్న పాప చిన్న ఆమె ఇప్పుడు డిగ్రీ. అన్నకు 3 పాపలే. అన్నకు తొడబుట్టిన అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళు లేరు, అన్న ఒక్కడే. అన్నకి ఎట్లా అంటే అమ్మ ఉన్నన్ని రోజులు అన్నకు అసలు ఏం తెలియదు, ఇంకా వాటర్ తీసుకోవడం ఆగిపెట్ట తీసుకోవడం ఏది తెలియదు. అమ్మ సిరిసిల్లాలో కూరగాయల మార్కెట్లో అల్లం ఎల్లిగడ్డ అమ్ముతుండే. ఎందుకంటే అమ్మ నాకు కూడా చాలా పరిచయం రవన్నతోని. మా ఇద్దరిని నా కొడుకులు అంటది, నువ్వుంటే వానికి ఏం లోటు లేదు బిడ్డ అంటది. అలా నేను సిరిసిల్ల మార్కెట్కి వెళ్ళినా అంటే అమ్మకి నేను కనబడుతుంది. వాళ్ళు బిడ్డ రవితేదా కోడలు వచ్చిందా అని చెప్పి మా ఇద్దరిని కూర్చుండబెట్టుకొని వాళ్ళ కొడుకు కోడలాగానే కూర్చుండబెట్టుకొని ముచ్చటబెట్టి అన్నని ఏం చేస్తావు బిడ్డ, అన్నని ఎట్లా చూసుకుంటావు, అన్నను మంచిగా చూసుకొని నేను ఉన్నా లేకున్నా మీరు మంచిగా కలిసి ఉండాలని ప్రతిసారి అమ్మది ఇదే. ఈరోజు అన్నం తీసుకొచ్చి అన్న కళను తీసుకొచ్చి మన ఛానల్ ద్వారా ప్రపంచానికి పరిచయం చేస్తున్నా. కానీ చూడడానికి అమ్మ లేకపోయింది. అమ్మ చాలా రోజుల క్రితమే స్వర్గస్థులైంది. పైన ఎక్కడ ఉన్నా అమ్మ ఆత్మ శాంతించి అమ్మ పైనుంచి అన్న ప్రోగ్రాం చూసి మనసారా అన్నను నన్ను దీవించి ఆమె దీవెనలు అందియాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అన్న అంతేగాన అమ్మ పోయిన తర్వాత అన్న బాగా డిస్టర్బ్ అయ్యింది. అంటే అప్పటి వరకు అన్నకి ఏం తెలియదు. వాస్తవానికి ఒక చిన్న పిల్లోడి తత్వం, చిన్న పిల్లోడి మెంటాలిటీ ఇప్పటికి. అమ్మ చిన్నప్పటి నుంచి నన్ను చాలా గారాబంగా పెంచింది. నాకు 3 పిల్లలు అయ్యేంతవరకు, వాళ్ళ పెద్దోళ్ళు అయ్యేంతవరకు కూడా అమ్మ అసలు నాకేం తెలియకుండా పెంచింది. వాళ్ళ ప్రతి ఫంక్షన్లో అమ్మని చేసింది. కానీ అమ్మ జరిగిపోయి నుంచి ఆ తర్వాత నేను చాలా సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తున్నాయి. చూడరాని సమస్యల్ని తట్టుకోలేనటువంటి ఇబ్బందులు కూడా నేను సవి చూడడం జరుగుతుంది. అది ఇంకా మామూలు కాదు. ఇక అలాంటి ఇబ్బందుల్లో ఉండిపోతున్నాను. మా అమ్మలాగా ఈ మధ్యలో ప్రతిసారికి నాకు డబ్బులు లేకుండా నన్ను చూసి గుర్తించినటువంటి మా చిన్నమ్మ, మా అమ్మ తర్వాత మా చిన్నమ్మనే నన్ను ఇప్పుడు అప్పుడప్పుడు ఆమెనే ఆదుకుంటూ నాకు సహాయం చేస్తుంది. అమ్మలేని లోటు తీర్చుకుంటూ ఆమె ఉంటుంది. ఇప్పటికీ అలా ఉండిపోతుంది. అది ఒక్కసారి మన జోర్దార్ టాలెంట్ షో తరపున అమ్మ స్థానంలో ఉన్న చిన్నమ్మకి సిరిసిల్లలో ఉంటాయి కానీ మా చిన్నమ్మ అభివందనాలు. మా చిన్నమ్మకు పాదాభివందనాలు. ఎందుకంటే మా అమ్మ లేని లోటు తీర్చుకుంటూ మా అమ్మ లెక్కనే అంతే. మా చిన్నమ్మకు కొడుకు, ఒక బిడ్డ అయినప్పటికీ మా తమ్ముని కంటే నన్నే బాగా చూసుకుంటుంది. తనకు పాదాభివందనాలు. ఆమె గొప్పతనం అన్న. ఆమె గొప్పతనానికి మన జోర్దార్ టాలెంట్ షో తరపున కళాభివందనాలు, ధన్యవాదాలమ్మా. మీ ప్రేమ, మీ కరుణా కటాక్షాలు, మీ అభిమానం అన్న మీద, అమ్మ తర్వాత మీరు అమ్మ అని చెప్తుండే అన్న, మీ ఆదరాభిమానం, ప్రేమ ఎప్పుడు అన్న మీద, అన్న పిల్లల మీద ఇలాగే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామ్మా. అన్న ఇప్పుడు నువ్వు పిల్లల్ని అయితే చదివించిన అందరినీ డిగ్రీ, చిన్న పాపను కూడా డిగ్రీ. అవును అన్న. నువ్వెంత వరకు చదువుకున్నావు? నేను చదువుకుంది కేవలం 10వ తరగతి వరకే అన్న. నేను 10వ తరగతి వరకే చదువుకున్నా అన్న. అప్పుడు నేను అసలు 7th క్లాస్ నుంచి నాకు మిమిక్రీ చేయడం, పాటలు పాడడం, ఇలాంటి కళారంగంలో యాక్టివిటీస్ అంటే చాలా ఇష్టం. నేను ఆల్రెడీ 2000 ముందే నేను ఫిలిం ఇండస్ట్రీకి పోయినప్పుడు, సినిమా ఇండస్ట్రీ పోయి నేను సినిమాలో యాక్టింగ్ చేయడాన్ని, ఒక 2-3 సీరియల్స్, ఒక సినిమాకి 2 సీరియల్కి నేను అప్పుడు ఆల్రెడీ పోయినా. ఇంటర్వ్యూ తీసుకున్నారు, షూట్ చేసారు. కానీ ఒక సినిమా చిరుకానుక అనేది ఒకటి సినిమా ఉండే, దానికి మంచి కామెడీ యాక్టింగ్ చేసిన, చాలా బాగా నచ్చింది. డైరెక్టర్ కూడా చాలా మెచ్చుకున్నాడు. కానీ అది నా దురదృష్టవశాత్తు ఆ సినిమా రిలీజ్ కాలేదు. చక్రవాకం సీరియల్ ఆఫర్ వచ్చింది. కరెక్ట్ నేను సీరియల్లో షూటింగ్ చేసే టైంకి నాకు ఇంటికి అంచెలు ఫోన్ వచ్చింది, సీరియస్ మీరు తొందరగా ఇంటికి రావాలంటే. నైట్ వచ్చేసిన మార్నింగ్ 6 o'clock నాకు షూటింగ్. అప్పుడు అంటే మా భార్య డెలివరీకి ఉండే అప్పుడు పెద్ద పాప. అప్పటి నుంచి నేను అంటే ఇక ఈ కళ అనేది ఇంకా నాలోంచి పోలేదు. ఎందుకంటే ప్రతిసారి అటు కొట్టుకుంటూ ఉంటుంది. అలా నేను హైదరాబాద్కి నాకు ఎప్పుడు రుణపడి ఉంటుంది. చాలాసార్లు వెళ్ళని తిరిగి రావడం జరిగింది. ఒక 3 years అక్కడ స్టే చేసిన. అప్పుడు నాకు ఎవరు ఛాన్స్ ఇవ్వలే అట్లాంటి టైంలో. ఇక ఇప్పుడంటే చాలా ఛాన్స్ వచ్చినాయి కాబట్టి. అంటే ఇప్పుడు ఇద్దరం తిరిగినామన్నా, ఛాన్స్ ఇవ్వకపోవడం అంటూ కొత్త. కానీ ఎక్కువ కాలాన్ని మనము సినిమా ఇండస్ట్రీకి, కృష్ణానగర్, ఇందిరానగర్, ఇప్పుడైతే మణికొండ, అవును, తర్వాత వచ్చేసి జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్, ఇట్లా మనము ఎక్కువ టైం అక్కడ ఉండి ప్రయత్నం చేస్తానా ఖచ్చితంగా సక్సెస్ అవుతాం. కాకపోతే ఏంటంటే మనము ఒక
టైం ఒక 3 years 5 years ఒక్కొక్కరు 10 years తర్వాత 20 years తర్వాత బయటకు వచ్చారు. నీకు తెలుసు అన్న వాస్తవం మీరు అన్నది. కాకపోతే ఇప్పుడు మీరు అన్నది కరెక్ట్ వాస్తవంగా. ఇప్పుడు పిల్లలై ఇప్పుడు బరువు బాధ్యతలు పెరిగి ఈ కుటుంబ భారాన్ని ఇక మోసుకోవడానికి అంటే దీన్ని నేను చూసుకోవడానికి ఇలాంటి వాళ్ళని బాగా ఇట్లాంటి ఉన్నటువంటి సమస్యలు ఉండిపోయినాయి. కాబట్టి మనలో టాలెంట్ ఉన్నప్పటికీ మనకు చేయాలనేటువంటి ఆ తపన కలిగి ఉన్నప్పటికీ పోలేని పరిస్థితి, వెళ్ళలేని పరిస్థితి, దాని కారణంగా అక్కడ ఉండకపోవడం వల్ల ఇట్లా జరిగింది. వాస్తవం మీరు అన్నది. అక్కడ స్టే చేసి అక్కడ ఉండగలిగి ఒక 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు ఇట్లా నిలకడగా ఉంటే కంపల్సరీ రూట్ దొరుకుతుంది, వస్తుంటుంది. వాస్తవం మీరు అన్నది అన్న. ఈ సందర్భంగా మన జోర్దార్ టాలెంట్ షో ప్రేక్షకులకి మరొక పాట, ఏ పాట? ఒక ఫీమేల్ సాంగ్ రాజా సినిమాలో ఉంది. ఏదో ఒక రాగం పిలిచింది వేళ, ఎదలో నిదురించే గతమంతా కదిలీలా. ఏదో ఒక రాగం పిలిచింది వేళ, ఎదలో నిదురించే గతమంతా కదిలీలా. నా చూపుల దారులలో చిరుదివ్వెలు వెలిగేలా, నా ఊపిరి ఊయలలో చిరునవ్వులు చిలికేలా. జ్ఞాపకాలే మైమరుపు, జ్ఞాపకాలే మేల్కొలుపు, జ్ఞాపకాలే నిట్టూర్పు, జ్ఞాపకాలే ఓదార్పు. ఏదో ఒక రాగం పిలిచింది వేళ, ఎదలో నిదురించి గతమంతా కదిలేలా. అమ్మాని పిలిచి తొలి పిలుపులు జ్ఞాపకమే, రామ్మాని అమ్మే లాలించిన జ్ఞాపకమే. అమ్మ కళ్ళలో అప్పుడప్పుడు చెమరింతలు జ్ఞాపకమే, అమ్మ చీరని చుట్టే పాప జ్ఞాపకం, అమ్మ నవ్వుతే పుట్టే సిగ్గు జ్ఞాపకం. ఏదో ఒక రాగం పిలిచింది వేళ, ఎదలో నిదురించి గతమంతా కదిలేలా. సూపర్ సూపర్ అన్న. ఇంతకుముందు మేల్ ఫీమేల్, ఇప్పుడు ఫీమేల్. సూపర్ ఎక్సలెంట్ అన్న. నీ పాట నచ్చిన ప్రతి ఒక్కరూ లైక్ కొట్టి నీ వీడియోని షేర్ చేసి అమూల్యమైన కామెంట్ రాసి నిన్ను ఎంకరేజ్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తున్నా అన్న. ఇప్పుడు నువ్వు చదువుకున్నావు, 10th వరకు చదివినావు కదా, చదువుకున్న రోజుల్లోనే నువ్వు పాటలు పాడుతున్నావు అప్పుడే? అవునవును. అంటే అప్పుడు మన స్కూల్లో కానీ ఇక్కడ స్టేజీల మీద పాడే అవకాశం వచ్చిందని? అప్పుడు ఏంటంటే నేను 7th క్లాస్ అయిపోయినాక 8th క్లాస్ ఇక్కడ మాకు నర్సింగ్పూర్, అక్కడ నర్సింగ్పూర్లో చదువుతున్నా. 8th క్లాస్లో ఒకసారి ఎక్స్కర్షన్ తీసుకెళ్ళారు మమ్మల్ని, మా సార్లు వాళ్ళంతా ఎక్స్కర్షన్ తీసుకెళ్తే అప్పటికి ఆలోపే మిమిక్రీ ప్రాక్టీస్ చేయడం అలాంటిది నేను చేయడం జరుగుతుంది అనమాట. మిమిక్రీ చేయడం జరుగుతుంటుండే. అసలు వాస్తవం ఏంటంటే మా టీచర్ ఒక అతను జితేందర్ రావు సార్ అని, ఎవడి కానీ అంటే సోషల్ సబ్జెక్ట్ చెప్తుంటుండే. ఎవడన్నా ప్రశ్నకి జవాబు వాడు చదువుకొని రాకపోతే వాని బెత్తం బట్టి మొత్తం బాగా కొడుతుంటుండే. నేను ఎట్లా ఆలోచిస్తుంటుంటే నేను వెనక లాస్ట్ బెంచ్లో కూర్చుంటుంటే, అసలు నేను చిన్న ఉండి కాబట్టి ఆ వెనక బెంచ్లో కూర్చుంటే నేను కనిపించకపోతుంటుంటే, అరే ఎవడన్నారు ఇంకెనకెవడు అని చెప్పేసి అంటే ఇట్లా వణుకుతుంటుంటే అన్నట్టుగా. అది ఒకసారి చెప్తుంటే ఒకసారి చెప్పబోతుంటుంటే. ఎప్పుడైతే నేను ఈ ప్రోగ్రామ్ ఎక్స్కర్షన్ పోయిన తర్వాత అక్కడ అందరు నవ్విపించిన, మొత్తం నా టాలెంట్తో పాటలు పాడిన మిమిక్రీ చేసిన. నేను మిమిక్రీ చేసి పాటలు పాడుతూ వాళ్ళందరినీ నవ్విపించడం వల్ల అక్కడ ఆయన దృష్టిలో పడిపోయినా. ఇక అక్కడ నుంచి అది చేస్తుంటానట్టుగా. అంటే చిన్న బిట్టే అక్కడ ఏంటంటే ఒక స్టూడెంట్ సార్ని చదువుతుంటే ఎట్లా అని చెప్పేసి అడుగుతుంటాడు అన్నట్టుగా. అంటే సార్ అడుగుతుంటాడు, అరే బాబు నేను చెప్పిన ప్రశ్నకు జవాబు యాద్ చేసినావా? సార్ మా నాన్న నన్ను కొట్టద్దని నీకు చిక్కుడుకాయలు పెట్టిన కదా సార్, మళ్ళీ ఎందుకు అడుగుతున్నావు నన్ను? అరే బాబు చల్ కదరే బాబు నువ్వు నువ్వు వెంకటేష్ లేవు మనిషి పెట్టు అని ఇలా అంటే అక్కడి నుంచి వెళ్ళి ఇది ఆ సార్ బాగా చూసుకుపోయేది. స్కూల్కి రాగానే అరే రవి వచ్చినావా అని ఫస్ట్ నవ్వుతుండే పగలబడి, నవ్విరక్క ఇక పాట మొదలు పెడుతుంటుండే. అట్లా అది కొంచెం ఆ రకంగా మిమిక్రీ చేయడం ప్లస్ పాటలు పాడడం. అప్పుడు ఒక జాతీయ భారతదేశానికి ఒక జాతీయ గీతం అదొకటి అట్లా సాంగ్ ఉండే, దాన్ని ఓకే ప్రిపేర్ చేసి పాడడం. ఈ ఆఖరి నుంచి కంటిన్యూ అట్లా జరిగిపోయింది. స్టేజ్ ప్రోగ్రామ్స్ చేసిన, అక్కడక్కడ స్టేజ్ ప్రోగ్రామ్స్ పాడడం జరిగింది. మనం కూడా కొన్ని ప్రోగ్రామ్స్ చేసినాం, మీతో పాటు కూడా చేసిన. నేను ముఖ్యంగా చెప్పాలంటే ఒక విషయం చెప్పాలంటే నాకు మంచి ప్రాణమిత్రుడు అంటే ప్రాణమిత్రుడు వాస్తవానికి. అసలు స్నేహతత్వంలో ఒక నిజమైన ఫ్రెండ్షిప్ అంటూ ఉందంటే దానికి నిదర్శనం రవితేజ అన్న.
ఎలాంటి స్వార్థం లేకుండా పూర్తిగా నిస్వార్థపరుడు. చాలామందికి చాలా రకాల హెల్ప్ చేసిండు. ఇలాంటి ప్రోగ్రామ్స్ కూడా అన్ని చోట్ల ఇప్పుడు దాదాపు చాలా సంవత్సరాల నుంచి ఇప్పుడు చేస్తున్నాడు. అక్కడక్కడ ఇక్కడ ఆల్రెడీ ఆదిలాబాద్ డిస్టిక్ చాలా దూర ప్రాంతాల్లో వెళ్ళి వాళ్ళ కళను ప్రతిభను వెలికి తీయడం కోసం తన సొంత డబ్బులు ఖర్చు పెట్టుకొని పెట్రోల్ పోసుకొని సొంతంగా అంత దూరం వెళ్ళి ప్రోగ్రామ్ చేసి వాళ్ళ దగ్గర ఒక్క రూపాయి తీసుకోకుండా ఒక నిస్వార్థమైనటువంటి సేవ చేస్తున్నటువంటి గొప్ప కళాకారుడు, నిజాయితీపరుడు. అందుకని దయచేసి మిమ్మల్ని ఒక నేను రిక్వెస్ట్ చేసుకుంటున్నా, అన్నగారు మీరు ఏమనుకోవద్దు, ఈ జోర్దార్ టాలెంట్ షోని దయచేసి ఇంకా చాలామంది కళాకారులకు మరుగున పడి ఉన్నటువంటి కళాకారులను ఇంకా వెలికి తీయడం కోసం అన్నగారు ఎంతో కృషి కట్టుకొని దీన్ని ఇంకా చాలా సీరియస్గా చేస్తున్నారు. కాబట్టి దయచేసి మన జోర్దార్ టాలెంట్ ఈ షోకి, ఈ ఛానల్కి మీ ద్వారా, అంటే అన్న ఏమనుకోవద్దు, మీ ద్వారా ఏదైనా ఆర్థిక సహాయాన్ని అందిస్తారని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. ఎందుకంటే ఇప్పుడు నా దగ్గరికి రావడానికి చాలాసార్లు వచ్చినప్పటికీ అసలు నేను కూడా అదే పరిస్థితిలో ఉన్నా, నేను కూడా అదే స్థితిలో ఉన్నా, ఆర్థికంగా చాలా మేము ఇద్దరం వెనుకబడి ఉన్నాం. కాబట్టి మీరు ఈ ప్రోగ్రాన్ని, ఈ జోర్దార్ టాలెంట్ షోని, ఈ వేదికని, మన ఈ యూట్యూబ్ ఛానల్ని, ఈ జోర్దార్ టాలెంట్ షో ఈ యూట్యూబ్ ఛానల్ని మీరు అందరూ ఎంకరేజ్ చేసి దీన్ని ఆదుకుంటారని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే నా మాటలు మీకు నచ్చినట్టయితే దయచేసి దీన్ని లైక్ చేసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ వంతు ఏదన్నా చేయాలనుకుంటే హెల్ప్ చేయండి. చాలా చాలా థ్యాంక్స్ అన్నగారికి. మరీ నేను చాలా రుణపడి ఉంటా. నిజంగా అండి, చాలాసార్లు నేను విసిగించాను అన్నను. నువ్వు వద్దు, నువ్వు అన్న నా నుంచి కాదన్నా, నువ్వు అన్న నేను పాడలేనన్నా. అరే నా సమస్య నేను మనసులో అనుకునేవాడిని, నన్ను ఊకే వస్తే నేను అంటుంటుంటే నేను మనసులో అనుకునేవాడిని. అన్న నా సమస్యలు నాకున్నాయి అన్న, నేను వానికి అక్కడ చిట్టి డబ్బులు కట్టాలి, వీనికి గారి దగ్గర 3,000 ఇవ్వాలి, వానికి 10,000 కట్టాలి అన్నీ, నేను ఈ టెన్షన్లు ఉంటే నువ్వేందన్నా నా ఎంబడి పడతావు అని చెప్పేసి ఇలా అనుకునేవాడిని. కానీ మనసులో తిట్టుకున్నావు సార్, అది నాకు ఏం పని లేదు, అరే అవన్నీ ఏం కళలు ఇప్పుడు ఎవరికి అన్నం పెడుతుంది, ఇప్పుడు ఎవరు బాగుపడుతారు అని చెప్పేసి నా మనసులో అనుకుని నేను చాలా ఫీల్ అయినా, చాలాసార్లు అనుకున్నాను. అలాంటి సందర్భాలు ఉన్నాయి. కానీ అన్న కొంచెం ఫీల్ కాలేదు. నిజంగా సొంత అన్నదమ్ములు కూడా అలా ఉంటారో ఉండరో నాకు తెలియదు. నాకు ఒక బ్రదర్ కంటే చాలా ఎక్కువ. నేను మనస్ఫూర్తిగా అంటే చాలా మనస్ఫూర్తి చెప్తున్నాను. నా కోసం అన్న చాలా 35 సంవత్సరాలు అవుతుందండి, దగ్గర 30 సంవత్సరాలు అవుతుంది. చాలా మంచి మిత్రుడు, చాలా ఆప్తమిత్రుడు. కాబట్టి అన్నగారికి మరి జోర్దార్ టాలెంట్ షో తరపున కానీ, యూట్యూబ్ ఛానల్కి కానీ, అన్నగారికి కానీ ప్రత్యేకమైనటువంటి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అన్న మన కళాకారులకు, కళామాతల్లి ముద్దు బిడ్డలకు లక్ష్మీ కటాక్షం ఉండదని పెద్దోళ్ళు అంటారు. ఎందుకంటే కళ ఇస్తాడు దేవుడు, కానీ దానికి తగ్గ డబ్బు ఇయ్యడు. ఇప్పుడు నేను ఉన్న పొజిషన్లో ఒక మిమిక్రీ ఆర్టిస్ట్గా టీవీ సినిమాల్లో యాక్టింగ్ చేసి నేను ఒక మెట్టెక్కితే నాతో పాటు ఒక 10 మందికి లైఫ్ ఇద్దామని నేను చూస్తాను. నిజమైన కళాకారుడు ఏదైనా చేద్దామంటే దానికి ఎంకరేజ్ చేసేవాళ్ళే లేరు. అలాంటి పరిస్థితి నుంచి కొంచెం నిజమైన కళాకారులను గుర్తించి వాళ్ళకు కుటుంబ పోషణ కోసం ఆర్థికంగా ఎవరైనా హెల్ప్ చేసి వాళ్ళకు ఉన్న ప్రతిభలో తను రాణించే విధంగా ప్రోత్సహించాలని, మమ్మల్నే కాదు మేము ఎలాగోలాగా మీకు పరిచయమైనాం, ఇంకా ముందు గెటన్ అవుతాం. మీ అందరి బ్లెస్సింగ్ వల్ల అన్న కూడా మంచి ప్రోగ్రామ్ చేసి పెద్ద ఇంటర్వ్యూలలో, పెద్ద షోలలో వెళ్ళాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఇంకా మన ఛానల్ ద్వారా వెలుగులోకి రావాలి, మరుగున పడ్డ కళాకారులను వెలుగులోకి తీసుకురావాలి. మీ ప్రాంతంలో ఉన్నోళ్ళు కూడా మీరు ఎంకరేజ్ చేసి మన ఛానల్కి వాట్సాప్ చేయండి ఒక 2 వీడియోలు. తప్పకుండా వాళ్ళ ప్రోగ్రాం కూడా తీసుకొని మన జోర్దార్ టాలెంట్ షో ద్వారా ప్రపంచానికి పరిచయం చేస్తాం. మీరు చూస్తున్నారు పర్లపల్లి రవీందర్ అన్న ఇంటర్వ్యూ. అన్న మేల్ ఫీమేల్ సాంగ్స్ అద్భుతంగా పాడతాడు. చిన్నప్పటి నుంచి అన్నది అదే పనిగా, చదువుకుంటున్నప్పటి నుంచి అదే పని. అన్న మిమిక్రీ చేస్తాడు. కొన్ని వాయిస్లు డిఫరెంట్ విలేజ్లో ఉండే ముసలోళ్ళై, తాతలై, అమ్మలై ఇలాంటివి. ఇప్పుడు ఏదన్నా ఒకటి ఎవరు అయిపోయా అయ్యో ఒక పాట పాడా కొడుక, ఆడేళ్ళ లెక్కనే పాడతాను నువ్వు అయితే. అచ్చం మంచిగా అనిపించింది. ఒక్కటే గొంతుతో 2 పాడుతున్నావు విద్య. అవునవును, మంచిగా పాడతాను కొడుకు. ఇలాంటి వాయిస్లు చాలా బాగా చేస్తాడు అన్న. అసలు ఫోన్ చేసి మాట్లాడితే పెద్ద మనిషి అనుకుంటాం మేము. అలా మిమిక్రీ ఉంది అన్నకు, సాంగ్స్ ఉన్నాయి. అన్నా మరో పాట మన జోర్దార్ టాలెంట్ షో ప్రేక్షకులకు ఏ పాట వినిపిద్దాం? నువ్వు నేను కలిసుంటేనే నాకెంతో ఇష్టం,
నువ్వు నేను మనమైతేనే ఇంకెంతో ఇష్టం. నువ్వు నన్ను ప్రేమించావని నేను నిన్ను ప్రేమించానని తెలిసాక నువ్వక్కడుండి నేనిక్కడుంటే నువ్వక్కడుండి నేనిక్కడుంటే ఎంతో కష్టం. నువ్వు నేను కలిసి ఉంటేనే నాకెంతో ఇష్టం. నువ్వు నేను మనమైతేనే ఇంకెంతో ఇష్టం. నువ్వు నన్ను ప్రేమించావని నేను నిన్ను ప్రేమించానని తెలిసాక నువ్వక్కడుండి నేనిక్కడుంటే నువ్వక్కడుండి నేనిక్కడుంటే ఎంతో కష్టం. ఎగరేసిన గాలిపటాలి ఇదలోతుకు చేరుతాయని, రుచి చూసిన కాకెంగిల్లే అభిరుచులను కలుపుతాయని, తెగ తిరిగిన కాలువ గట్లే కథ మలుపులు తిప్పుతాయని, మనమాడిన గుజ్జన గుళ్ళే ఒక కూటికి చేర్చుతాయని, పాలించి లాలించిన వాడే ఇకపై నన్ను పరిపాలిస్తాడని తెలిసాక నువ్వెక్కడుండి నేనక్కడుంటే నువ్వెక్కడుండి నేనక్కడుంటే ఎంతో కష్టం. నువ్వు నేను కలిసి ఉంటేనే నాకెంతో ఇష్టం. నువ్వు నేను మనమైతేనే ఇంకెంతో ఇష్టం. నువ్వు నన్ను ప్రేమించావని నేను నిన్ను ప్రేమించానని తెలిసాక నువ్వక్కడుండి నేనిక్కడుంటే నువ్వక్కడుండి నేనిక్కడుంటే ఎంతో కష్టం. నా టాలెంట్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మన జోర్దార్ టాలెంట్ షో ఛానల్కి చాలా సపోర్ట్ చేయండి. చాలామంది నేను మిమిక్రీ ఆర్టిస్ట్ను, మళ్ళా కొంతమంది ఫిమేల్ వాయిస్లు చేసే మిమిక్రీ ఆర్టిస్టులు తెలుసు కానీ ఫిమేల్ వాయిస్లో సాంగ్ పాడేవాళ్ళు ఉన్నారు మిమిక్రీ ఆర్టిస్టులు. కానీ మేల్ ఫిమేల్ చాలా తక్కువ ఉంటారు, చాలా తక్కువ. అందులో మా రవణ వీటిపైన చాలా మక్కువ ఎక్కువ. చూస్తున్నాం మీరందరూ కూడా. అన్నకు ఒక మంచి కామెంట్ రాసి మీ అమూల్యమైన కామెంట్ ద్వారా అన్నను ఎంకరేజ్ చేయండి. ఈ వీడియోను మీ ఫ్రెండ్స్కి మీ రిలేషన్కి షేర్ చేయండి. షేర్ చేయడం వల్ల మీ ఫ్రెండ్స్ మీ రిలేషను వేరే జిల్లాలో వేరే రాష్ట్రంలో ఉంటారు, అంతేకాకుండా వేరే దేశంలో కూడా ఉంటారు. మన వాళ్ళు వివిధ దేశాలకు బతుకుదెరువు కోసం ఉద్యోగరీత్యా వెళ్ళి ఉంటారు. కాబట్టి అలా మీరు షేర్ చేసిన ఆ వీడియోను వాళ్ళు చూసి వాళ్ళు కూడా వాళ్ళ ఫ్రెండ్స్కి వాళ్ళ రిలేషన్కి మళ్ళీ వాళ్ళు షేర్ చేయడం వల్ల ఇలా అన్న ప్రతిభ ఎక్కడెక్కడికో ఇళ్ళలు దాటి పోతుంది. మా ప్రయత్నం ఏంటంటే యూట్యూబ్ ఛానల్ జోర్దార్ టాలెంట్ షో ద్వారా అన్న ప్రతిభని ప్రపంచానికి పరిచయం చేయాలి. అందులో ఎంత ఎక్కువ మందికి మీరు స్ప్రెడ్ చేస్తారనేది మీ మీద ఉంటుందన్న. ఎందుకంటే టాలెంట్ నచ్చింది అంటే మీరు ఇడిచిపెట్టరు. ఖచ్చితంగా అరే బాగుంది, మా ఓన్కి పంపించాలి, మా ఫ్రెండ్కి పంపించాలి, మా చుట్టాలకు పంపించాలని ఉంటుంది. అలా మీరు ఎంకరేజ్ చేసి అన్నను ముందుకు నడిపిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అన్న ఇటు సినిమా ఇండస్ట్రీలో ఇటు బిజినెస్లల్లో ఆయన చేసిన పనులల్లో ప్రతిదీ బెడిసి కొట్టి ఎన్నో ఒడిదొడుకులు ఎదురు దెబ్బలు తగిలినటువంటి పర్లపల్లి రవీందర్ అన్న కళాప్రస్థానాన్ని మనం చూస్తున్నాం. అన్నకు పాటలంటే ఎక్కువ మక్కువ, చాలా ఇష్టం. దాన్ని ఇడిచిపెట్టలేకనే అప్పుడప్పుడు పాడుకుంటూ ఉంటూనే ఉంటాడు. ఎందుకంటే నేను అన్న ఇంటర్వ్యూ చేసుకోవాలి, ఈ ఇంటర్వ్యూని ఎట్లా తీద్దాము, మరి అన్న ప్రాక్టీస్ చేస్తుందా లేదా అని చెప్పేసి నేను అన్న ఎక్కడున్నాడు, ఏం పని చేస్తుండో, ప్రాక్టీస్ చేస్తుందా లేదా అని తెలుసుకొని పోతే మీరు చూసారు కదా స్టార్టింగ్ వీడియోలు, అవన్నీ అన్న పని చేసుకుంటూ పాడుకుంటున్న పాటలు అన్న తెలియకుండా షూట్ చేసుకొచ్చుకున్నా. అవి అలా అన్నకంత ఇంట్రెస్ట్ లేక కాదు. ఏమంటాడంటే అన్న నన్ను చూసి ఇంకా మళ్ళీ కళ అంటావు. ఒక మంచి కళాకారుడు, ఒక మంచి మిమిక్రీ ఆర్టిస్టు, ప్రభుత్వ పథకాల మీద చేసినావు, ఉద్యమంలో యాక్టివ్గా పాల్గొన్నావు, మరి నీకేది బతుకుదెరువు ఈ కళను నమ్ముకున్నందుకు
మళ్ళీ నాకేముంటుందని కళారంగంలోకి రమ్మంటున్నాండి అన్న అంటాడు. అన్న అడిగేది కూడా కరెక్టే, కానీ అన్న ఏదో ఒక రోజు మంచి రోజు వస్తుంది అన్న, ఎక్కడికెళ్ళో ఏడికెళ్ళో అవకాశం వస్తుంది, టర్నింగ్ పాయింట్ వస్తుంది. అది వచ్చేంత వరకు మనం ఆ ప్లాట్ఫామ్ మీద వెయిట్ చేయాలి. నిన్ను నన్ను ఒక అవకాశం కోసం తీసుకుపోదామని వస్తారు. అప్పుడు అక్కడ మనం లేమనుకున్నా ఆ ప్లేస్లో కొత్తగా వచ్చినాడు ఎవడున్నా అని పట్టుకుపోతారు. రవి నీకోసమే వచ్చిన ఆ రోజు, రవితేజ కోసమే వచ్చిన, కానీ మీరు ఉంటే అయిపో అని అంటే మనం ఉండము, కానీ ఉండాలి అంతే అన్న. డిసప్పాయింట్ కావద్దు. మళ్ళీ మన తోటి కళాకారులు కూడా సాధ్యమైనంత వరకు ఎంకరేజ్ చేయాలి. మనము ఈ జన్మ తీసుకుంది మనలాగా ఒక 10 మందిని తయారు చేయడానికట. అందుకని మీరు ఆల్రెడీ కొంతమందికి చెప్తారు, నేర్పిస్తారు. నేను కూడా చాలామందికి మా వేములవాడ ప్రాంతంలో మిమిక్రీ మీద ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి నేను వాయిస్లు చెప్తా ఉంటా. నాకు తెలిసిన కాడికి నేను పొట్టి శ్రీరాములు యూనివర్సిటీలో మిమిక్రీలో డిప్లొమా చేసిన. మా ఫ్యాకల్టీ మా గురువుగారు ఆంటనీ రాజు సార్, మా గురువుగారి సమక్షంలో మేము డిప్లొమా కంప్లీట్ చేసినాం పొట్టి శ్రీరాములు యూనివర్సిటీలో. నాకు తెలిసిన కళను నేను 10 మందికి చెప్తున్నా. నేను ఒక మిమిక్రీ ఆర్టిస్ట్ను, కానీ చాలా జిల్లా స్థాయి రాష్ట్ర స్థాయి కాంపిటీషన్లకు ఒక 3 రోజులు 5 రోజులు పోయిన అప్పుడు 94, 95 నుంచి మేము కళారంగంలో ఉన్నాం కాబట్టి వాటి మీద అవగాహన ఉంది, తెలుసు కాబట్టి మనం ఈ కార్యక్రమాన్ని ముందు పెట్టుకున్నాం. ఎందుకు చెప్తున్నామంటే ఏ కళ లేనోడి కళల మీద రాజ్యం వెళ్తుండు. రాగం తానం పల్లవి తెలియనోడు కూడా కళాకారులను ఇంటర్వ్యూ చేసుకుంటూ నువ్వు వాడేది గట్ల కాదు గిట్ల వాడంటున్నావు, ఎట్లా వాడను చూపించాలి, ఏ రాగంలో వాడిండో చెప్పాలి. అవునవును, కొంతమంది మీరు అన్నది కరెక్టే. అట్లా అంటే ఎవరిని ఉద్దేశించి మనం అనడం కాదు, కానీ ఒక పని చేస్తున్నప్పుడు దానిలో పరిపూర్ణత ఉండాలి. కొంతవరకైనా దాని మీద మనం అవగాహన ఉండి చేయాలి. ఒక సందర్భంలో అన్న ఒక కళాకారుని ఇంటర్వ్యూ చేసినప్పుడు దాని తమిళనాడు ఏం పెట్టుకున్నారంటే అంతరించిపోతున్న ఒగ్గు కథ అని పెట్టారు. ఒగ్గు కథ అంతరించిపోతుందన్న లేదు, ప్రతినిత్యం ప్రదర్శించబడుతున్న కళ ఒగ్గు కథ. అవును, వాస్తవం. ఏదో ఒక గ్రామంలో, ఏదో ఒక మండలంలో, ఏదో ఒక ఊళ్ళో ప్రతిరోజు ఏదో ఒక సందర్భంలో, అది ఎల్లమ్మ టెంపుల్ కావచ్చు, పెద్దమ్మ టెంపుల్ కావచ్చు, ఏదో ఒక టెంపుల్లా, లేకపోతే ఈ మధ్య అంటే ఎప్పటి నుంచో మిద్దిరాములు గారు ఉన్నప్పటి నుంచి కర్మ దగ్గర కళా ప్రదర్శన జరుగుతూనే ఉంది. అవును, వాస్తవం. అంతరించిపోతున్నాయి ఒలియాదాసరి, సింధు యక్షగానం, అవన్నీ మన గమ్మ టీవీలో ఉన్నాయి. ఒకసారి తెలియకపోతే చూసి తెలుసుకోవాలి, వాటి గురించి ఎవరినైనా అడగాలి, అన్న ఈ కళ ఉందా, ఇది జీవనం పోసుకుంటుందా అని. అంతరించిపోతున్న ఒగ్గు కళ అని పెట్టింది. అది ప్రదర్శిస్తారు, అది అట్లా పెట్టకూడదన్న. అంటే ఆ మాత్రం తెలియనోడు కూడా కళ మీద అది కళారంగానికి పట్టిన దుస్థితి, అది అవి బాధ అనిపిస్తాయి అన్నట్టు అలాంటివి చూసినా. వాస్తవం, కరెక్ట్ కదా అన్న. అవును, వాస్తవం. అట్లా సరే అన్న, ఇప్పుడు ఒక బాబాసాహెబ్ అంబేద్కర్, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి మీద ఒక చిన్న పాట. రాజ్యాంగ నిర్మాత, మహానీయులు బాబాసాహెబ్ అంబేద్కర్ గారి గురించి కూడా ఎంత చెప్పినా తక్కువే వాస్తవంగా. అసలు ఈరోజు మనం అందరం ఈ స్వేచ్ఛా జీవితాన్ని అనుభవిస్తున్నామంటే దానికి కారణం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మాత్రమే. ఆయన మీద ఒక చిన్న పాట. నిమ్మ చక్కన కొమ్మ చక్కన నువ్వు రాసిన రాత చక్కన, నిమ్మ చక్కన కొమ్మ చక్కన నువ్వు రాసిన రాత చక్కన, నువ్వు రాసిన రాత చక్కన మా అంబేడ్కర్, నువ్వు గీసిన గీత చక్కన మా అంబేడ్కర్. నిమ్మ చక్కన కొమ్మ చక్కన నువ్వు రాసిన రాత చక్కన, నువ్వు రాసిన రాత చక్కన మా అంబేడ్కర్, నువ్వు గీసిన గీత చక్కన మా అంబేడ్కర్. ప్రపంచ చదువులు చదివి ప్రజ్ఞానివై నీవు ప్రజల బ్రతుకు మార్చాలని ప్రజా పోరు చేసినోడ, భారత రాజ్యాంగం రాస్తివా మా అంబేడ్కర్, బహుజనులకు బంధువైతివా మా అంబేడ్కర్. నిమ్మ చక్కన కొమ్మ చక్కన నువ్వు రాసిన రాత చక్కన, నువ్వు రాసిన రాత చక్కన మా అంబేడ్కర్, నువ్వు గీసిన గీత చక్కన మా అంబేడ్కర్. సూపర్ సూపర్ అన్న. మహనీయులు డాక్టర్ బిఆర్ అంబేద్కర్, రాజ్యాంగ నిర్మాతగా గారికి ఈ పాట గారిపైన ఈ పాటను చాలా అద్భుతంగా, అంటే అన్నకు ప్రతి దాన్ని ఇట్లా టచ్ చేయాలని బాగుంటుంది. నాతో ఊకే చర్చిస్తాడు, అన్న ఈ పాట ఎట్లుంటుంది, ఈ పాట తీసుకున్నా, ఈ పాట వాడన్నా అని. అట్లా ఎప్పుడు ఏది కొత్తగా ఉంది, దీన్ని నేను పాడితే ఎట్లుంటుంది, నా గొంతులో సెట్ అవుతుంది అని ప్రాక్టీస్ చేసుకుంటూ ఉంటాడు. నిజమే అప్పుడప్పుడు. ఎందుకంటే
ట్యూన్ సెట్ కావాలి, అది ఎట్లా వస్తుందని తెలుసుకోవడానికి నేను ఇక అడుగుతుంటుంటాను. అన్న ఈ మధ్య కాలంలో కరీంనగర్లో జరిగినటువంటి ఒక షూటింగ్ వెబ్ సిరీస్లో, కరీంనగర్ మోస్ట్ వాంటెడ్ అనే వెబ్ సిరీస్లో అన్న పాల్గొన్నాడు, షూటింగ్లో యాక్టింగ్ చేసిండు. అవును. అంటే ఆ రకంగా అన్న కోరిక నెరవేరింది, నేను స్క్రీన్ మీద కనబడాలి, నేను సినిమాకు పోవాలి, సీరియళ్ళల్లో నటించాలి అనేది. అంతేనా? ఈ అవకాశం ఇచ్చింది కూడా అన్న తరపునే. ఇది బలగం సినిమాలో కోమరాయ పాత్ర చేసినటువంటి సుధాకర్ రెడ్డి సార్ గారు, ఆయనతో నాకు సన్నివేశం ఉంటుంది అన్నట్టుగా, చిన్న సన్నివేశం. దాంట్లో ఒక 2 నిమిషాలు నేను యాక్టింగ్ చేయగలిగినాను, యాక్టింగ్ చేశాను. ఆయనతో సన్నివేశాలు మాట్లాడే సంభాషణ కూడా ఉంది. దానికి కారణం అన్నగారే. ఈ అన్నగారు చెప్పడం వల్లే నేను ఆ వెబ్ సిరీస్లోకి వెళ్ళి నేను అక్కడ దాంట్లో ఆ సినిమాలో యాక్ట్ చేయడం జరిగింది. అన్న నాదేం లేదు, నీకు టాలెంట్ ఉంది. మా శివరాం తుపాకులగూడెం ఫేమ్, తుపాకులగూడెంలో శివన్న క్యారెక్టర్ వేసిన మా శివరాం రాజా అని మాకు అసోసియేట్ డైరెక్టర్ని పరిచయం చేసిండు. తను ఆ రాజా మమ్మల్ని గుర్తుంచుకొని మమ్మల్ని పిలిచి ఆ వెబ్ సిరీస్లో మాకందరికీ పాత్రలు ఇచ్చి, నాతో పాటు రవితేజ అన్న ఇంకెవరైనా ఉన్నారా నీ మిత్రులు ఇంట్రెస్ట్ ఉన్నోళ్ళు అని చెప్పారు. అన్నప్పుడు రవణ పాత్ర, నా పాత్ర, మా శంకర్ బాబాయ్ పాత్ర తను కూడా చేసిండు. అందరి పాత్రలు నేను చేయలేను కదా. అన్నప్పుడు అవకాశం ఉంది నా దగ్గర, ఖచ్చితంగా చెప్పాలి ఎవరు దీనికి, మా రవణ కరెక్ట్ అని చెప్పి అట్లా చెప్పిన. నాదేం లేదు, నా గొప్పతనం ఏం లేదు, మా శివది మా రాజది, ఆ క్రెడిట్ వాళ్ళదే. కానీ ఆ వెబ్ సిరీస్ చూసినాక అన్నం చాలా మంది గుర్తుపట్టారు, అందుకోసం చెప్పాము మేము. అంతే కదన్నా? ఇంకా ఇప్పుడు మన ఈ జోర్దార్ టాలెంట్ షోలో ఇంటర్వ్యూలతో పాటు మై జిందగీ షో అనే యూట్యూబ్ ఛానల్ ఉంది. దాంట్లో యాక్టింగ్కి సంబంధించినవి షార్ట్ ఫిలిమ్స్, కామెడీ వీడియోలు, వెబ్ సిరీస్ దాంట్లో చేస్తున్నాం, మీరు చూడండి. దాంట్లో కూడా మా అన్ననే స్క్రిప్ట్లు రాస్తుండు, అన్న యాక్టింగ్ చేస్తుండు, నేను యాక్టింగ్ చేస్తున్నా. ఇంకో మా బాబాయ్, అన్నకు దగ్గర మిత్రుడు, తమ్ముడు అన్నకు, శంకర్ బాబాయ్, రవణ, నేను కలిసి ఆ మై జిందగీని చేస్తున్నాం. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకు ఖచ్చితంగా అవకాశం ఇస్తాం అన్న. ఇంకా అసలు ఈ పాటల ప్రస్థానంలోకి పోయిందంటే ఇంకా రవణ అసలు వాస్తవానికి ఇక్కడ ఇంతసేపు కూర్చుంటే వ్యక్తి కాదు. ఇది నిజమే, నిజమే కాదన్న? నిజమే. పొద్దున్న లేస్తే నేను 6 గంటలకు బయటకు వెళ్ళినంటే ఏదో రకంగా ఈ మార్కెటింగ్ అని, ఆ మార్కెటింగ్ అని చాలా చేసి చాలా ఒక 20 years, దాదాపు 30 సంవత్సరాల నుంచి అసలు తిరిగి వేసారిపోయినా ఒక సరి అయిన రూట్ దొరకక, నిజానికి చెప్పాలంటే చాలా అంటే బ్రతకడము ఒక అరకొరగా జీవించడం జరుగుతుంది. నిజం చెప్తున్నాను. ఎందుకంటే ఎవరికి కానీ చెప్తేనే తెలుస్తుంది, చెప్పకపోతే తెలియదు. సర్వ విధాల ప్రయత్నం చేసి ఇప్పుడు ఏంటంటే కుటుంబం పోషణ కొరకు, బ్రతుకుదేరు కొరకు అసలు నేను ఎలా బతకాలి అనే దీని విషయంలోనే ఇప్పుడు సరిపోతుంది. స్ట్రగుల్స్, మొత్తం ఆర్థిక ఇబ్బందులు చాలా ఉన్నాయి కాబట్టి సరే ఇలాంటి సందర్భంలో వీటిని కొంచెం అది చేయడం జరిగింది. అయినప్పటికీ ఈ కళారంగం అంటే నాకు చాలా మక్కువ, చాలా ఇష్టం. పాటలు పాడడం అన్నా, నేను యాక్టింగ్ చేయడం అన్నా, అందులో కామెడీ అంటే చాలా ఇష్టం నాకు. కానీ ఈ అన్నగారి ప్రోత్సాహం వల్ల, అన్నగారి ఒక మంచి ఫ్రెండ్షిప్తోని ఈ జోర్దార్ టాలెంట్ షో ద్వారా నేను మీకు మీ తెర ముందుకు పరిచయం కాబోతున్నా. దానికి అన్నగారికి నేను ఎప్పటికీ రుణపడి ఉంటా. చాలా నేను ముందే చెప్పిన, మేమిద్దరము ఒక్క తల్లి పిల్లల్లాగా మా 35 ఏళ్ళ స్నేహాన్ని కొనసాగిస్తున్నాం. ఇంకా ముందు కూడా ఇట్లనే ఉంటాం, దానిలో సందేహం లేదు. ఎందుకంటే అమ్మ నాకు, నేను అన్నతోని పరిచయం అయిన తర్వాత అమ్మ నాకు ఒకటే చెప్పింది, అది ఇప్పటికీ నా కళ్ళ ముందట మెదులుతుంది. కంటతడి పెట్టుకొని, అంటే అమ్మ చూసింది ఒక 2-3 సంవత్సరాలు, 5 సంవత్సరాలు అమ్మ జరిగిపోయేంత వరకు చూసింది. జరిగిపోయే లోపు నాతో చెప్పింది, బిడ్డ వాని కోసం వచ్చిన ప్రతి ఒక్కరు ఆయనకున్న తెలివిని వాడుకున్నారు, మళ్ళా రోడ్డు మీద వదిలేసిపోయారు బిడ్డ. ఎవడు కూడా 100 రూపాయలు జేబులో పెట్టిపోయేటోళ్ళు లేడు కొడుక. నువ్వు పరిచయం అయినప్పటి నుంచి అన్న నిడిచి ఉంటలేవు బిడ్డ. అన్న దగ్గర ఏం ఆశించకుండా వస్తున్నావు బిడ్డ. అవ్వ అన్న పాటలు పాడతాడు, అవ్వ అన్న యాక్టింగ్ చేస్తాడు, మేమిద్దరం పోవాలి, మేమిద్దరం డెవలప్ కావాలి అనే తపనది తప్ప, అన్నం దొలకపోయి నేను ఈ కాన్సెప్ట్లో ఆ కాన్సెప్ట్లో డెవలప్ అవుతాను ఎన్నడూ అనుకోలేదు బిడ్డ. ఇప్పుడే కాదు బిడ్డ, ఎప్పటికీ మీరు గిట్టే కలిసి ఉండాలి, అన్న నిడిచి ఉండకు, అన్న అమాయకుడు అని అంటుండే అవ్వ. నాకు ఆ మాటలు ఊరికే గుర్తొస్తాయి. నేను వీడికి వచ్చిందంటే అన్న నేను ఇద్దరం అంతే, ఇక అన్న నేను, అన్నం తినమనరు అంటది.
అన్ననున్న అన్న నాకే నేను తమ్ముడిని అని నేనంట, అన్న నన్ను అన్న అంటాడు, నేను అన్న అంట. మేమిద్దరం 35 ఏళ్ళ నుంచి అట్లనే ఉన్నాం. ఎప్పటికి ఇట్లనే ఉండాలి అని అవ్వ అంటుండే. అవ్వకు ఎక్కడ ఉన్నా మా కళాభివందనాలు పాదాభివందనాలు తెలియజేస్తున్నాం. అవ్వ ఇక్కడ చూస్తున్నావు, 2 కొడుకులు కూర్చున్నారు. పెద్ద కొడుకు పాటలు పాడుతుండు, చిన్న కొడుకు వాడిపిస్తుండు. పైన ఉన్న నీ ఆత్మ శాంతించి అన్నను నన్ను దీవించాలి, మన ఛానల్ ముందుకు పోవాలి. ఇంకా ఇట్లాంటి అన్నలాంటి గొప్ప గొప్ప కళాకారులు, నీలాంటి తల్లులు ఎంతోమంది నా కొడుకు బాగుపడపోయా, నా కొడుకు ప్రయోజకుడికి అబ్బాయి, ఈ కళవానికి అన్నం పెట్టపోయా అనుకున్న వాళ్ళందరినీ తీసుకొస్తావా. నేను అవ్వ నీలాగా కోరుకుంటున్న ప్రతి తల్లి తన కొడుకు ప్రయోజకుడు కావాలి, వెనక కళ ఉంది, ఈ రంగంలో రాణించాలనుకుంటున్న ప్రతి తల్లి కోరిక నేను వాళ్ళ కొడుకు వాళ్ళ బిడ్డ పాడే పాటల ద్వారా నేను నెరవేరుస్తాను. మన జోర్దార్ టాలెంట్ షో ద్వారా భగవంతుడు నాకు ఆ బలాన్ని ఆ ధైర్యాన్ని ఇస్తుండు. మీ అందరి బ్లెస్సింగ్ నాకు ఉన్నాయి. చూస్తున్న వ్యూయర్స్, సబ్స్క్రైబర్స్, ఫాలోవర్స్ సపోర్ట్ నాకు ఉంది. ఇంకెంతైనా ముందుకు పోవడానికి మీరే మాకు ధైర్యం అన్న. చూస్తున్న మీరందరూ కూడా ఛానల్ని చాలామంది చూస్తారు అన్న. ఒకటి సందర్భంగా నేను ఏం చెప్పాలనుకున్నా అంటే, మన జోర్దార్ టాలెంట్ షోలా సింగర్ నాగమ్మ, బ్లైండ్ సింగర్ నాగమ్మ ఇంటర్వ్యూని అప్లోడ్ చేసిన. బ్రహ్మాండమైన మీ ఆదరాభిమానం చూపించారు, మంచి మంచి కామెంట్లు రాశారు. 10 లక్షల మంది చూశారు, కానీ 1 లక్ష మంది కూడా సబ్స్క్రైబ్ చేయలేరు. మీరు చూసిన ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసి ఉంటానా. ఈ కొత్త వాళ్ళ ఇంటర్వ్యూని అప్లోడ్ చేసినప్పుడు ఆ 1,00,000 మందికి నోటిఫికేషన్ వెళ్తుంది. అంటే ఈ కళాకారుని కళా ప్రదర్శన, అన్న ప్రదర్శన 1,00,000 మందికి 1 రోజుల 2 రోజుల వారం రోజుల ఎవరు ఫ్రీ ఉన్నప్పుడు వాళ్ళు చూస్తారు, కానీ నోటిఫికేషన్ వెళ్తుంది. అందుకోసం మేము సబ్స్క్రైబ్ చేయమంటాం. చూస్తున్న ప్రతి ఒక్కరూ పెద్ద మనసుతో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మీ అమూల్యమైన కామెంట్ రాసి మన కళాకారులను ఎంకరేజ్ చేయవలసిందిగా కోరుచున్నాం. మీ మిమిక్రీ రవితేజ, జోర్దార్ టాలెంట్ షో. పర్లపల్లి రవీందర్ అన్న ఇంటర్వ్యూ మీ ముందుకు తీసుకొచ్చాను అన్న. మరి మళ్ళీ ఒక పాట వేద్దామా? ఒక పాట, మేల్ సాంగ్ అన్న. ఓకే. నువ్వు చూడు చూడకపో, నువ్వు చూడు చూడకపో, నే చూస్తూనే ఉంటా. మాటాడు ఆడకపో, మాటాడుతూనే ఉంటా. ప్రేమించు మించకపో, ప్రేమిస్తూనే ఉంటా. నా ప్రాణం నా ధ్యానం నువ్వేలెమ్మంట. నువ్వు చూడు చూడకపో, నే చూస్తూనే ఉంటా. మాటాడు ఆడకపో, మాటాడుతూనే ఉంటా. నువ్వు తిట్టినా నీ నోటి వెంట నా పేరొచ్చిందని సంబరపడతా. నువ్వు కొట్టినా నా చెంప మీద నీ గురుతొకటుందని సంతోషిస్తా. మనసు పువ్వును అందించాను, కొప్పులో నిలుపుకుంటావో, కాలి కింద నలిపేస్తావో. వలపు గువ్వను పంపించాను, బొట్టు పెట్టి రమ్మంటావో, గొంతు పట్టి గెంటేస్తావో. ఏం చేసినా ఎవరాపినా చేసేది చేస్తుంటా. నువ్వు చూడు చూడకపో, నే చూస్తూనే ఉంటా. మాటాడు ఆడకపో, మాటాడుతూనే ఉంటా. సూపర్ సూపర్ అన్న. ఇది అప్పుడప్పుడు అన్న మేమిద్దరం కలిసినప్పుడల్లా పాడుకుంటాం. అంటే అన్న నేను నిన్ను చూస్తున్నా, నేను దాటిపోతలేను కానీ అని నేనంట. లేదన్నా నువ్వు పోవద్దనే గుర్తు చేస్తా అన్న అంటాడు. అలాంటి సందర్భం. మంచి కామెడీ కూడా బాగా చేస్తారు అన్న. మేము ఛానల్కి ఎంకరేజ్ చేయమంటున్నాం. మీకు ఎవరైనా ఎంకరేజ్ చేసే వాళ్ళు ఉంటే ఆర్థికంగా ఎంకరేజ్ చేస్తే మేము కూడా ఇంకొంతమంది పేదవాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ వీడియో తీసుకునేందుకు మాకు ఛార్జీలు ఎట్లా అవుతాయి. మాకు మీరు ఎంకరేజ్ చేస్తే మేము నిరుపేద కళాకారులకు మళ్ళీ మేము ఎంకరేజ్ చేయాలి. మీరు చేసిన సాయాన్ని మళ్ళీ అటు అయితే ఎంకరేజ్ చేయమనేది, ఆర్థికంగా మాకు హెల్ప్ చేయమనేది ఏ రకంగా అంటే, మీరు సబ్స్క్రైబ్ చేసి వీడియోను షేర్ చేయడం వల్ల కూడా మాకు హెల్ప్ చేసినట్టే. మీరు ఇప్పుడు అన్న ఉన్నాడు, అన్న టాలెంట్ మీకు నచ్చింది,
అన్నకు ఒక ప్రోగ్రామ్ ఇప్పించడం, ఒక స్కూల్ డేనో కాలేజ్ డేనో ఒక మ్యారేజ్ ఈవెంటో ఒక ఈవెంట్ ఆర్గనైజేషన్తో కలిపించడం, అది కూడా హెల్పే. లేదు అంటే మీకు తెలిసిన టీవీ ఛానళ్ళల్లో ఏదైనా ఒక షోకి అన్న వీడియో వెళ్ళేదాకా మీరు అనేకమైన షేర్లు లింకులు పంపించుడు స్టేటస్ పెట్టుడు ఇట్లా చేయడం వల్ల కూడా అన్న ఎక్కడికో వెళ్ళిపోయి ఏదన్నా ఒక మంచి ఛానల్లో కూర్చొని ఇంటర్వ్యూ ఇచ్చి ఆయన లైఫ్ టర్న్ అయింది అంటే మీరు ఆర్థికంగా సాయం చేసినట్టే. అంతే మేము అడిగింది. ఎందుకంటే ఈ ఉన్న టాలెంట్ను మనం ఎంకరేజ్ చేస్తే ఆయన ఎక్కడికి వెళ్తాడు. అది అది ఎటు నుంచి ఎటు పోతారు అనేది అది ఎవరు ఊహించలేము, ఎవరు చెప్పలేము. అలా మేము మిమ్మల్ని ఎంకరేజ్ చేయమని ఛానల్ కానీ కళాకారులు కానీ ఎంకరేజ్ చేయమని అడిగేది. అందుకోసమే మీ పూర్తి సహాయ సహకారాలు మా ఛానల్కు సబ్స్క్రైబర్స్ ద్వారా, మీ షేర్స్ ద్వారా, లైకుల ద్వారా అందించాలని కోరుకుంటున్నా. మీ మిమిక్రీ రవితేజ జోర్దార్ టాలెంట్ షో పర్లపల్లి రవీందర్ అన్న ఇంటర్వ్యూతో పాటు సాంగ్స్ కూడా సపరేట్ ఉన్నాయి. ఇప్పుడు ఇంటర్వ్యూలో వాడిన పాటలన్నింటినీ సపరేట్గా చేస్తాను మీకోసం. మీరు ఓన్లీ సాంగ్స్ వినాలనుకుంటే సాంగ్స్ వినొచ్చు, పాటలు విందాం, ఆయన జీవిత విశేషాలను కూడా తెలుసుకుందాం అనుకుంటే ఫుల్ ఇంటర్వ్యూ వినొచ్చు. రెండు ఉన్నవి మన ఛానల్లో, రెండు కూడా అప్లోడ్ చేసిన. చూడండి, మీరు చూసి లైక్ చేయండి, షేర్ చేయండి, మీ అమూల్యమైన కామెంట్తో మన కళాకారులు ఎంకరేజ్ చేయండి. మీ మిమిక్రీ రవితేజ జోర్దార్ టాలెంట్ షో. మీలో ఉన్న డిఫరెంట్ టాలెంట్ కి వేదిక జోర్దార్ టాలెంట్ షో. ఫోక్ సాంగ్స్, సినిమా సాంగ్స్, మిమిక్రీ, మ్యాజిక్, ఈలపాట, రివర్స్ పాట, ఫ్లూట్, ఇలా మీలో ఉన్న డిఫరెంట్ టాలెంట్ కి మా జోర్దార్ టాలెంట్ షో వేదిక.